అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహీపరి. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మ్యాంగో పుడింగ్ చేస్తున్నానండి. ఇంకా మ్యాంగో సీజన్ అయిపోవచ్చిందిగా, సో లాస్ట్ అండ్ ఫైనల్ డిష్ విత్ మ్యాంగో. సో ఫస్ట్ నేను ఒక 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. కొంచెం బాగా బాయిల్ అయ్యాక ఒక చిన్న కప్పులో ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఇది బాగా లిక్విడ్గా ఉండాలి, బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత మిల్క్ బాయిల్ అయ్యాక అందులో ఈ కస్టర్డ్ మిల్క్ని మనం బాగా యాడ్ చేసుకొని మనము స్టిర్ చేస్తూనే ఉండాలండి, మధ్యలో స్టాప్ చేయొద్దు కాసేపటి వరకు. అప్పుడు బాగా మిల్క్ థిక్గా అవుతుంది. ఈ వీడియోలో చూపించినట్టు మిల్క్ చాలా థిక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యాంగోస్ తీసుకున్నాను, కట్ చేసుకొని దాన్ని ప్యూరీ చేసుకున్నాను. ముందుగానే మనము కస్టర్డ్ మిల్క్ని చేసుకున్నాం కదా, దాన్ని కాసేపు చల్లారబెట్టి అందులో ఈ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ బ్రెడ్ పీసెస్ని ఇలా సైడ్స్ లేకుండా నీట్గా కట్ చేసేసుకోవాలండి, ఎందుకంటే మనకి బ్రెడ్ అనేది సాఫ్ట్ ఉండాలి. సో సైడ్ పీసెస్ తీసేస్తే బ్రెడ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. సో మనకి కావాల్సింది ఇది మ్యాంగో యాడ్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అండ్ మ్యాంగో ప్యూరీ అండ్ బ్రెడ్ స్లైసెస్. నేను ఒక బౌల్ తీసుకున్నానండి, అందులో 2 స్పూన్స్ ఆఫ్ మ్యాంగో విత్ కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. అందులో 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మళ్ళీ ఇంకో లేయర్ ఆఫ్ కస్టర్డ్ మిల్క్ వేసుకున్నాను. దానిపైన మళ్ళీ నేను మ్యాంగో ప్యూరీని తీసుకున్నాను ఒక లేయర్. దానిపైన మళ్ళీ 2 బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకొని దాని మీద నేను మళ్ళీ మ్యాంగో ప్యూరీని తీసుకున్నానండి. దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే కూలింగ్గా తింటేనే చాలా బాగుంటుంది టేస్ట్. ఆ తర్వాత బయటకు తీసుకొని అందులో నేను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాను, ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దాని మీద నట్స్ అండ్ బాదాం అవి వేసుకున్నాను టేస్ట్ కోసం. మీరు కూడా పక్కా ట్రై చేయండి సీజన్ అయిపోయేలోపు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మహీపరి.